జంతికల్ని ఒకసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా గుల్లగుల్లగా వస్తాయి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో ఒక జల్లెడని పెట్టుకొని 3 కప్పుల వరకు బియ్యపు పిండిని తీసుకోండి. శనగపప్పు, సగ్గుబియ్యము, మినపగుళ్ళు ఈ మూడింటిని డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టి 1 కప్పు వరకు పిండిని తీసుకోండి. 3 కప్పుల బియ్యపు పిండికి 1 కప్పు వరకు ఈ పిండిని తీసుకున్నట్లయితే మనకు జంతికలు అనేవి చాలా బాగా వస్తాయి. మొత్తం ఇక్కడ నేను 4 కప్పుల పిండిని తీసుకున్నాను. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని, 1.5 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వుల్ని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు కలోంజీ సీడ్స్ని వేసుకోండి. ఈ నువ్వులు కలోంజీ సీడ్స్ అనేది ఆప్షనల్ అండి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు వాముని ఈ విధంగా చేతితోటి రబ్ చేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసే విధంగా కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు వేడి నూనెని వేసుకోండి. ఈ నూనె ప్లేస్లో మీరు 1/2 కప్పు వరకు బటర్ని కానీ వెన్నపూసని కానీ వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నూనెని వేసుకున్నాను. ఇలా నూనెని వేసుకున్న తర్వాత గరిటెతోటి ఈ విధంగా కలపండి. వేడి తగ్గిన తర్వాత గరిటెని తీసేసి పిండిని చేతితో కలుపుకోండి. ఈ ఆయిల్ అంతా పిండికి పట్టే విధంగా చేతితోటి రబ్ చేస్తూ కలపాలి. పిండికి ఆయిల్ సరిపోయిందా లేదా అనేది ఎలా తెలియాలంటే పిండిని ముద్దగా చేయండి. ముద్దగా ఫామ్ అయిందంటే మనకి ఆయిల్ క్వాంటిటీ సరిపోయిందని అర్థం. ఒకవేళ మీకు ఇలా రాలేదనుకుంటే ఇంకొంచెం వేడి చేసి ఆయిల్ని 1 టేబుల్ స్పూన్ అట్లా యాడ్ చేసుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి వేడి నీళ్ళను కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. అయితే చేయి కాలుతుందండి. గరిటెతోటి కలుపుకుంటూ హాట్ వాటర్ని యాడ్ చేసుకోండి. దగ్గర 1/2 లీటర్ పైన వాటర్ అనేవి పట్టినవి. వాటర్ ఇంతని చెప్పలేమండి. పిండి సాఫ్ట్ చపాతీ ముద్ద లాగా కలుపుకోవాలి. ఈ హాట్ వాటర్ని మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా ఈ విధంగా కొంచెం యాడ్ చేసుకుంటూ పిండి అనేది వాటర్తో తడిచి 1/2 వంతు పిండి అనేది పొడిగా ఉన్నంత వరకు మనం హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. పిండి వేడి అనేది కొంచెం తగ్గిన తర్వాత గరిటెని తీసేసి చేతితోటి కలుపుకోండి. మనకి కాచిన నీళ్ళే గోరువెచ్చగా అయినా చల్లారినా పర్వాలేదండి. ఇంకా ఇవే కలుపుకోవచ్చు. మనకి సాఫ్ట్ చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు మనం పిండిలోకి వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్న విధంగా పిండిని మనం ఇంత సాఫ్ట్గా కలుపుకోవాలి. అప్పుడే మనకి చక్రాల మిషన్లో నుంచి పిండి అనేది ఈజీగా బయటకు వస్తుంది. ఇలా చక్రాల మిషన్కి ఆయిల్ని అప్లై చేసుకొని దీనికి సరిపడా పిండి ముద్దను తీసుకొని అందులోకి పెట్టుకోండి. మనం వీటిని డైరెక్ట్గా ఆయిల్లోకి వేసుకోవచ్చు, లేదంటే ఏదన్నా ప్లేట్ మీద కానీ గరిటె మీద కానీ చక్రంలాగా వేసుకోవచ్చు. చూసారా, పిండి అనేది ఈ విధంగా ఈజీగా బయటికి రావాలి. అంత సాఫ్ట్గా మనం పిండిని కలుపుకోవాలి. ఇవి మీకు నచ్చిన షేప్లో చిన్నవిగా కానీ పెద్దవిగా కానీ వేసుకోండి. ఇవి వేసుకోవడం చాలా ఈజీ అండి. ఇలా ప్లేట్ మీద నుంచి చేతి మీద కూడా ఈజీగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడిన ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న జంతికల్ని వేసుకోండి. ఆయిల్కి సరిపడా వేసుకొని మంటను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేసేటప్పుడు ఆయిల్ అనేది హీట్గా ఉండాలండి. లో హీట్లో ఉన్నట్లయితే జంతికలు ఆయిల్ని బాగా పీల్చుకుంటాయి. తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోండి. అంతేగాని ఆయిల్ లో హీట్లో ఉన్నప్పుడు మాత్రం జంతికల్ని యాడ్ చేసుకోకూడదు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులకు టర్న్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పైన నురగ అనేది తగ్గిపోతుందండి. ఇప్పుడు వీటిని ఆయిల్ నుంచి బయటికి తీసి ఒక స్ట్రైనర్లోకి వేసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏమన్నా ఉంటే అది కిందకి వెళ్ళిపోతుంది. ఇదే ప్రాసెస్లో మిగిలిన వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో కూడా జంతికల్ని వేసుకోవచ్చు. అలా వేసుకోవడానికి చెయ్యి వేడి పట్టని వాళ్ళకి ఈ విధంగా ట్రై చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, అప్పుడు లోపలి వరకు బాగా ఫ్రై అవుతాయి. లో పిండి మొత్తాన్ని జంతికలుగా ప్రిపేర్ చేసి తీసుకోండి. చూశారు కదా జంతికలు ఎంత చక్కగా వచ్చినాయో, చాలా గుల్లగుల్లగా, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఈ పిండి వంటలు మీరు కూడా ఈ సంక్రాంతికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోండి. ఒక లైక్ చేయడం వలన నాకు ఎంతో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారండి. ప్లీజ్ like, share and subscribe to my channel Krishna's Vlogs. Thank you for watching.